కాపుగంటి శ్రీమతి కాపుగంటి శైలజ గారు, ఫార్మసీ ఆఫీసర్ కనిగిరి, వీరికి కార్యక్రమాలతో పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మనం ఇక్కడ అందరం ఇలాగా ఇంతమంది కుటుంబాలందరూ కలిసి ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణము మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, RSS ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్నటువంటి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం ద్వారా మనందరము ఈ పండుగ రోజున, సంక్రాంతి రోజున ఇలా కలవటము, మంచి మంచి విషయాలను పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకోవటము, ఇది మన అందరి అదృష్టం కదండి. కాబట్టి మన అందరం కూడా దీనికి గర్వపడాలి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ దేవస్థాన కమిటీ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇక నా పేరు కాపుగంటి శైలజ, మాది కనిగిరి. ఇక నేను ఒక గృహిణిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూ, అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్లో ఫార్మసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పే విషయాలు అందరికీ తెలిసినవే, కానీ నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం అందరము సమాజంలో ఒక కుటుంబాలతో నివసిస్తున్నాం కదండి. మరి మన కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టంగా, దృఢంగా ఉంటే మన సమాజంలో కూడా మనము నిలదొక్కుకోగలం. అంటే మన సమాజానికి మనం ఏమి చేయాలి అంటే, ప్రత్యేకంగా ఒక్కళ్ళం సింగిల్గా మనం ఏమి చేయలేం, అందరితో కలిపి చేయగలుగుతాం. అంటే కలిపి చేయాలంటే మన కుటుంబాలు, వ్యవస్థలు బాగా ఉంటే అందరు కుటుంబాలు కలిస్తే సమాజంలో, ఒక సంఘంలో మనం ఏదైనా చేయగలం. మరి కుటుంబ వ్యవస్థను బాగుండండి అంటే, మన భారతదేశంలో మనం పుట్టడం మన గర్వకారణం. ఎందుకంటే మనం హిందువులుగా పుట్టాము. మరి మనకి ఆచార సంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి పూర్వీకుల నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి మన ఇతిహాసాలు అయితే, వేదాలైతేమి, భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఇవన్నీ కూడా మనకి పూర్వీకుల నుంచి మనం ఎన్నో తెలుసుకున్నాము. అటువంటి వేద భూమి అయినటువంటి ఈ కర్మభూమి అయిన భారతదేశంలో పుట్టడం మరి అందరికీ గర్వకారణమే కదా. మరి ఇటువంటి భరత భూమిలో పుట్టినందుకు మనం గర్విస్తున్నాం. అంతేకాకుండా మనం ఉమ్మడి కుటుంబాలు, చిన్న కుటుంబాలు అందరికీ తెలుసు కదండి. ఒకప్పుడు అందరం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నాము. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో మరి పరిస్థితుల వలన, ఉద్యోగరీత్యా, చదువుల వల్ల, లేదంటే వ్యాపార రీత్యా వేర్వేరు చోట్లకి అందరము వెళ్ళి, అంటే పెద్దవాళ్ళు ఒక చోట, పిల్లలు ఒక చోట, అలా నివసిస్తున్నాం. కానీ ఇలా పండగలకి, ఇంకా ఏదైనా విశేషాలు ఉన్నప్పుడు మన అందరం కదా కుటుంబాల్లో ఖచ్చితంగా కలవాలండి. ఎందుకంటే మనకి కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఉంటారు. కుటుంబం అంటే ఒకళ్ళు ఇద్దరితోనా కాదు. ఎందుకంటే తల్లి, తండ్రి, అత్తమామలు, ఇంకా తరతరాల నుంచి వస్తున్నటువంటి మనకి ఈ కుటుంబం అంటే ఒకటి. మరి అందరూ కలిసినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి మంచి విలువలను నేర్పించాలన్నా, మంచి చెడులు చెప్పాలన్నా అవన్నీ కూడా మన పెద్దవాళ్ళ నుంచే తెలుసుకుంటాం. మరి అలాంటి ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా, ఉన్నాయి కొన్ని, ఇంకా లేకపోయినా మనం అందరము పండగలప్పుడు కలిసినప్పుడు అది, ఆ వాతావరణం అనేది పిల్లలకి మంచి విలువలను నేర్పుతుంది. సంఘంలో ఎలా జీవించాలి అని, ఇంకా కొన్ని మంచి విషయాలు. ఎందుకంటే ఈ పండగ వాతావరణం అన్నప్పుడు మనకి చాలా, అంటే మనం మంచి చెడు అన్నీ పంచుకుంటాం. చక్కగా పిండి వంటలు చేసుకోవటమే కాదు, మనకి అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొనటము, దైవ పూజలు చేయటము అన్నీ కూడా తెలుసుకుంటాం. కాబట్టి ఇలాంటి అవకాశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్.